అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాల విషయంలో ప్రపంచ బ్యాంకు అధికారులైతే పర్యటించడం జరిగిందండి. నిర్మాణ పనులనైతే నిశ్చితంగా పరిశీలించారట. రాజధానిలో అమరావతిలో ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధి బృందాలు తీవ్రంగా పర్యటనలు జరిపి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులతో వారి సదుపాయాలపై కూడా ఆరా తీసేట్లు చెప్తున్నారు. రాజధానిలో పనులు తిరిగి ప్రారంభమైన వేళ ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధి బృందాలు అమరావతిలో పర్యటించడం అయితే జరిగింది. సిఆర్డీఏ అదనపు కమిషనర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్ వారిని రాజధానిలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధుల్లో సీనియర్ ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ జోసెఫ్, పర్యావరణ రక్షణ కార్యకలాపాల సలహాదారు దమన్జిత్ సింగ్ మిన్హాన్ కలిసి ఉన్నారండి. అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నివాస సముదాయాలు, శాఖమూరు రిజర్వాయర్, ఎల్వీఎస్ జోన్ 2A ప్రాజెక్ట్ సైట్, కార్మికుల క్యాంపులను ప్రపంచ బ్యాంక్ ఏడీబీ బృందం సభ్యులు, సిఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడీసీఎల్ అధికారులు కలిసి పరిశీలించడం అయితే జరిగింది. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ బృంద సభ్యులు ఆయా సెంటర్లలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. గుత్తేదారు సంస్థల క్యాంపులలో అందుబాటులో ఉంచిన మౌలిక సదుపాయాలను వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారండి. రాజధాని అమరావతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న గుత్తేదారులతో మాట్లాడడం జరిగింది. నిర్మాణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, సామాజిక రక్షణ, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పాటించాల్సిన సురక్షిత విధానాలు, వాటి గురించి, కార్మికుల భద్రత గురించి వివరంగా చెప్పారు. కార్మికులను అడుగు కూడా తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనా భారతదేశంలో ప్రస్తుతానికి అమరావతి ఏరియాలోనే భారీ ఎత్తున నిర్మాణాలు, కార్మికులకు సంబంధించినటువంటి పనులు జరగబోతున్నాయి కాబట్టి వారి బాధ్యతగా పెద్దగా నిధులు కూడా అక్కడ ఇస్తా ఉన్నారు కాబట్టి ప్రపంచ బ్యాంకుకు సంబంధించి కార్మికుల దృష్ట్యా అక్కడ జరుగుతున్న పనుల దృష్ట్యా విచారించుకోకపోవడం కోసం వచ్చినట్లుగా సమాచారం అండి. ఏది ఏమైనా అమరావతి వాసులు ఈ యొక్క విషయంలో ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.